తెలంగాణలో టీడీఆర్ స్కామ్ కి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వేల కోట్లు కొట్టేయడానికి బ్రోకర్లతో దందా చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఆధారాలు లేకుండా గాలి మాటలు మాట్లాడొద్దంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో దుమారం రేపిన కేటీఆర్ వ్యాఖ్యలు. 400 ఎకరాలు కొట్టేసే కుట్ర జరుగుతోందన్న కేటీఆర్. దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలన్న కాంగ్రెస్. బీఆర్ఎస్ హయాంలో టీడీఆర్ తీసుకొచ్చామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీలో 400 ఎకరాల భూమిని టీడీఆర్ ద్వారా సేకరించామన్నారు. 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి టీడీఆర్ స్కామ్ కు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారన్నారు కేటీఆర్. టీడీఆర్ ఎక్కడ ఉన్నాయోనని ఆ 4 బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీడీఆర్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది రేవంత్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ లో టీడీఆర్ మొత్తం షేర్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ఇప్పటికే 1,00,000 చదరపు అడుగులు కొనుగోలు చేశారన్నారు. భవిష్యత్తులో ఎఫ్ఎస్ఐ నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జోస్యం చెప్పారాయన. ఆ ప్రకటన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడతారని ఆరోపించారు. టీడీఆర్లను అడ్డగోలు ధరలకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందన్నారు కేటీఆర్. టీడీఆర్పై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేతలు. టీడీఆర్ స్కామ్ అంటూ రేవంత్ సర్కార్పై బురద జల్లే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీఆర్ స్కామ్ జరుగుతుందని కేటీఆర్ కలగంటున్నారని విమర్శించారు. అసలు టీడీఆర్ అంటే ఏంది? టీడీఆర్ కొనడం వల్ల రేవంత్ రెడ్డి అనుచరులకు ఏం ఫైదా అవుతుంది? ఏ రేవంత్ రెడ్డి అనుచరుడు ఈ టీడీఆర్ కొంటుండు? ఈ టీడీఆర్ కొని దాని ఎఫ్ఎస్ఐ వచ్చిన తర్వాత ఆ టీడీఆర్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారో క్లియర్గా తెలంగాణ ప్రజలకు నువ్వు చెప్పాలే. నువ్వు ఉట్టిగానే రోజు పొద్దున్న లేవంగానే నీ రాత్రి నీ కళలు ఏదో వచ్చిందని చెప్పి పొద్దున వచ్చి తెలంగాణ ప్రజలకు టీడీఆర్ అంటే అర్థం కాదు. ఊర్లల్లో నువ్వు బిల్డర్వి, రింగ్ రోడ్ చుట్టూ భూములు కొనుక్కుంది నువ్వు, నీకు తెలుసు టీడీఆర్ అంటే ఏందో. కేటీఆర్ కు దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. బట్టకాల్చి మీదేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. రింగ్ రోడ్డు కోకాపేట చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్నారు. జన్వాడలో ఉన్న 100% ల్యాండ్ ఉంటే 80% భూమి ఓనర్లు ఎవరు? మోకిలాల ఎవరు? ఇవన్నీ తెలియదు అనుకుంటున్నాం ఆ కేటీఆర్. టీడీఆర్ స్కామ్ జరగలేదని, భవిష్యత్తులో జరుగుతుందనుకుని ఊహించుకొని కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను బద్నాం చేయడం మానుకోవాలన్నారు హస్తం పార్టీ నేతలు.